ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటాలు, పచ్చి కందులు ఇలా వండుకోవాలో ఈ వీడియో చూపెడతా. ముందుగానే ఇవి కందులను ఉడకబెట్టుకోవాలి. కందిగూడాలు ఉడికినాయి, టమాటాలు కోసుకున్నాం, దానికి కావాల్సిన ఐటెంలన్నీ రెడీ పెట్టుకున్నాం. ఈ పచ్చి కందులు టమాటా ఎలా ఉండనే వీడియోలో చూపెడుతున్నాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో ఒక పావెడు నువ్వుల నూనె పోసుకున్నాం. ఒక చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి. ఒక చెంచాడు పసుపు, అర చెంచాడు ఇంగు, చెంచాడు అల్లం వెల్లిపాయ, పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. కోసిన టమాటా ఇందులో వేసుకోవాలి. 2 చెంచాల కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని 15 నిమిషాలు టమాటాను ఉడికియాలి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన ఈ మన కంది గుడాలు వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా పచ్చి కందుల కూర రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడిది అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేయాలి, ఇప్పుడు దించుకోవాలి. పచ్చి కందుల కూర రెడీ అయింది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కందులు వేసుకొని వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.